జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల వైసీపీ ప్రజా ప్రతినిధులు తమ ప్రభుత్వాన్ని నిధులు అడగలేకపోయారు. ఫండ్స్ అంశాన్ని ప్రస్తావిస్తే నోరు నొక్కేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పనులు జరుగుతున్నాయి. దీంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అని వైసీపీ జడ్పీటీసీలే చెబుతూ ఉంటే పార్టీ పెద్దలు సహించలేకపోతున్నారా? వాట్స్ ది స్టోరీ? వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. అధికార బలంతో ఎన్నికల్లో గెలిచినా నిధులు ఇవ్వకుండా అధోగతి పట్టించింది. ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఎక్కడ చూసిన రోడ్లు అస్తవ్యస్తంగా కనిపించేవి. తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. పార్టీ పెద్దలు చెప్పిందే వేదం. ప్రజాప్రతినిధులు నోరు విప్పేవారు కాదు. విశాఖ జిల్లాలో పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది. సమస్యలపై గళం విప్పుదామనుకుంటే మంత్రులు ఎమ్మెల్యేలకు భయపడాల్సి వచ్చేది. తమ బాధలు గాథలను చెప్పుకోవడానికి జంకేవారు. జిల్లా పరిషత్ సమావేశాల్లో నిధులు విధుల అంశాన్ని ప్రస్తావిస్తే నోరు మూయించేవారు. సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వ పరువు పోతుందేమోనని నోరు నొక్కేవారు. సభ్యులు ప్రస్తావించే ప్రాబ్లమ్స్తో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనన్న భయంతో జిల్లా పరిషత్ సమావేశాలను మొక్కుబడి తంతుగా నిర్వహించేవారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థలు టీడీపీ ఏలుబడిలోకి వచ్చినా విశాఖ జిల్లాలో మాత్రం వైసీపీ నేతలే కొనసాగుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిధులు, అభివృద్ధి పనులపై మాట్లాడని జడ్పీటీసీలకు ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు పనులు బాగానే జరుగుతున్నాయి. ఏజెన్సీ మినహా మిగతా అన్ని ప్రాంతాలలో కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇప్పుడు వారి దగ్గరకు వెళ్లి పనులు కావాలని అడగలేకపోతున్నారు. అడిగితే చేస్తారేమో. ఒకవేళ వెళ్దామన్నా స్థానికంగా ఉన్న కూటమి నేతలు వారిని ఎమ్మెల్యేల దరి చేరనివ్వడం లేదు. దీంతో జడ్పీటీసీలకు కేటాయించిన నిధుల ఖర్చు అంశంపై ముందడుగు పడడం లేదు. మరోవైపు అప్పట్లో హడావుడి చేసిన కొందరు జడ్పీటీసీల అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. ఒకవేళ పార్టీ మారదామన్నా డోర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. అప్పుడు అధికారంలో ఉండి బయటికి వెళ్ళలేకపోయాం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి పవరున్న పార్టీలోకి వెళ్ళలేకపోతున్నామంటూ మద్దన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పరిస్థితే బాగోలేదు. అప్పుడు సౌండ్ చేసిన వారందరికీ ఇప్పుడు రంగు పడుతోంది. దీంతో సైలెంట్గా ఉండడమే బెటర్ అని స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.